నెల్లూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. పాపములో భయంకరమైన బంధకంలో ఉన్నవారు రక్షించబడుచున్నారు. దెయ్యములు పట్టిన వారు విడిపించబడుతున్నారు. రాత్రి విడుదల చేసి ఉన్నాడు. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగా చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. సంతానలేమి కలిగిన వారికి సంతానం కలుగుతోంది. ఆర్థిక అప్పుల సమస్యలలో ఉన్నవారు ఆశీర్వదించబడుతున్నారు. అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. ఈ అద్భుతాలన్నిటినీ దైవజనులు డాక్టర్ థామస్ గారి ద్వారా దేవుడు జరిగించుచున్నాడు. స్థలం గుంటా గ్రౌండ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి ప్రేరేపించిన ఒక విషయం ఏంటంటే, లెట్ హిమ్ గాడ్ డీల్, లెట్ హిమ్ గాడ్ టచ్, లెట్ హిమ్ గాడ్ మూవ్. దేవుడు కదలని, దేవుడు ముట్టని, దేవుడు మాట్లాడని, దేవుడు ఆశీర్వదించని అని ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17, 19 వచనాలు చదవండి. 17, 18, 19. పట్టుకొని ఆ రొట్టిని, ఆ చేపలను యేసు ప్రభు ఎప్పుడైతే పట్టుకున్నాడో అక్కడే మొదలైంది అద్భుతం. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు. మత్తయి సువార్త 14, 19లో 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఇద్దరు శిష్యులు పట్టుకుని వచ్చారు. ఏమి జరగలేదు. యేసు ప్రభు చేతుల్లో పెట్టగానే కొంచెం అలా ఊగించి చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఇలాగా విస్తరించిపోయింది, ఇలాగా విస్తరించిపోయింది. ఒకవైపు ఏమో రొట్టెలన్నీ విస్తరిస్తున్నాయి, ఒకటేమో ఇటేమో దేవుని బిడ్డలారా చేపలన్నీ విస్తరిస్తున్నాయి. ఈ రొట్టెని నేను దేనికి పోలిస్తున్నానంటే ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దీవెనలకు పోలిస్తున్నాను. చేపలైతే భూ సంబంధమైన ఆశీర్వాదాలను చూపిస్తుంది. దేవుని బిడ్డ, నీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో, నీ ఆత్మీయత ఏదైతే ఉందో, నీ జీవితం ఏదైతే ఉందో, నీ ఆశీర్వాదం ఏదైతే ఉందో, అది ఎదగలేదు, అది అభివృద్ధి చెందలేదని బాధపడవద్దు. అది యేసు ప్రభు పట్టుకోకుండా మాత్రము నీ ఆత్మీయత జీవితంలో నువ్వు ఎదగలేవు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చదవండి. సెలవు ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకంటే హీ నోస్, జస్ట్ ఈయనకున్న ఆసక్తిని బట్టి సముద్రంలో నడవలేడు, లేకపోతే తనకున్న భక్తిని బట్టి, తనకున్న ఆ విశ్వాసాన్ని బట్టి కూడా యేసు ప్రభు దగ్గరికి నడవలేడు. విశ్వాసం భక్తితో పాటు దేవుని యొక్క సెలవు ఉండాలి, దేవుని యొక్క మాట ఉండాలి. ఆ మాటను బట్టి దేవుని ఆత్మకార్యాలు ప్రారంభించబడతాయి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. యేసు పట్టుకుంటే ఏం జరుగుతాయి? దేవుడు డీల్ చేయటం, దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అవటం, ఆయన రావటం, ఆయన క్రియ చేయటం, ఆయన స్పందించటం. దేవుడి బిడ్డ నీ జీవితంలో దేవుడికి స్థానం కల్పిస్తే ఆయనే వచ్చి నీ జీవితంలో క్రియ చేస్తాడు. అప్పుడు విస్తరణ మొదలవుతాయి, విస్తరణ మొదలవుతాయి. దేవుడు నేను బహుగా విస్తరింప చేయబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొట్టుపరుచున్నారు. వాక్యాన్ని బట్టి చూస్తే ఇవేవి దేవుడు విస్తరింప చేయగలుగుతాడు. అంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం చదివితే, ఒక్కడు 1000 మంది అవును, తర్వాత ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
మీ ఇంటిలో ఉండి ఒక్కరు మీరు రక్షించబడి ఉంటే మీకు మీ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంటే 1000 మందిగా ఉంటాయి. మీరు ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, నేను ఒక్కడే రక్షించబడ్డాను, కేవలం నా కుటుంబం మాత్రమే రక్షించబడిందని నువ్వు అనుకుంటే నీ కుటుంబానికి ధీటుగా, నీ కుటుంబానికి సమానంగా 1000 కుటుంబాలు నీ ద్వారా ప్రభులోనికి రాబోతుంది. బైబిల్లో మీరు గమనించారో గమనించలేదో, ఆశీర్వాదాలని బహువచనంలో రాయబడి ఉంది. నిన్ను దేవుడు జస్ట్ దాని ఒక అర్థం ఏంటంటే దేవుడు జస్ట్ దీవించటం కాదు, విస్తారమైన దీవెనలు. ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 1:3 రాయబడి ఉంది, క్రీస్తునందు సమస్త ఆశీర్వాదాలు మనకు ఇవ్వబడి ఉన్నాయి. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. విస్తరించేది మరి ఒకటి ఉంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. ఒక్క బిందులో పట్టుకున్న నూనె విస్తరించడానికి ప్రారంభించిందంట. అది విస్తరించి ప్రవక్త అన్నాడంట, మీ ఇరుగు పొరుగు వారి ఇంట్లో ఉన్న బిందువులు కూడా తీసుకొని రండి అన్నాడంట. అదన్నీ ఎంటీ బిందువులు తీసుకుని రమ్మన్నాడు. అదన్నీ నిండిపోయింది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న పాత్రలంతా నిండిపోయింది. ఇంకా ఎక్కడంగా పాత్ర లేదు ఇంకా ఊర్లో. అప్పుడు దాకా విస్తరణ మొదలైంది. హల్లెలూయా. ఈ నూనె అనేది నంబర్ 1 ఆత్మీయంగా అభిషేకానికి గుర్తు. నంబర్ 2 నూనె దేనికి గుర్తు అంటే ప్రాస్పరిటీకి గుర్తు. ఆయిల్ ఉన్న దేశం, ఏ చిన్న దేశమైనా చాలా సమృద్ధిగా విస్తారంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అరబు దేశాల్లో మీరు వెళ్ళి చూస్తే కువైత్ దేశం చాలా చిన్నది, దుబాయ్ దేశం చాలా చిన్నది, బహ్రెయిన్ అంతకంటే చిన్నది, దోహా ఖత్తర్ అంతకంటే చిన్నది. మార్నింగ్ బస్సు కారులో కూర్చుంటే ఈ లాస్ట్ ఉంటే ఆ లాస్ట్కి వెళ్ళి వచ్చేవచ్చు. దోహా ఖత్తర్ ఇంకా చిన్నది. కానీ ఆ దేశమంతా బాగా విస్తరించిపోయి ఉంది. దుబాయ్లో ప్లేస్ లేక సముద్రం కింద బంగ్లా కడుతున్నారంట. ఎందుకు అంత విస్తరణ అంటే ఆయిల్, నూనె. అక్కడ నూనె దొరుకుతుంది, పెట్రోల్. ఈ పెట్రోల్ ఆయిల్ అనేది దేనికి గుర్తు అంటే కామన్గా ప్రాస్పరిటీ గుర్తు, అభివృద్ధికి గుర్తు. ఒకటి అభిషేకానికి గుర్తు, ఇంకొకటేమో దేనికి గుర్తు? ప్రాస్పరిటీ గుర్తు. నేను వాగ్దానం చేస్తున్నాను, మీ ప్రార్థన జీవితం కానీ, మీ ఆత్మీయ జీవితం కానీ, దేవుని బిడ్డలారా మీ యొక్క సేవ సమర్పణ కానీ నానాటికి మెరుగుపడబోతుంది. బాగా షైన్ కాబోతున్నారు, విస్తరించబోతున్నారు, అభివృద్ధి అవబోతున్నారు. దేవుడు మళ్ళీ అభిషేకించబోతున్నాడు, 2 పరాత్మతో నింపబోతున్నాడు, 200 అభిషేకంతో నింపబోతున్నాడు, అగ్నితో దేవుడు నింపబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రోజు నుండి నీ లోపల ఉన్న ఒక్క చుక్క నూనె కానివ్వండి, కొంచెం నూనె కానివ్వండి, నేను ప్రవచనం చెప్తున్నాను, ఆ నూనె అనే అభిషేకము బగుగా విస్తరించబోతుంది, బగుగా విస్తరించబోతుంది. నిన్ను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు, కోకొలదిగా ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఈ రోజు నుండి ప్రవచనార్థమైన మాటలు నువ్వు ఆపుకున్నా అది ఆగదు, దర్శనాలు ఆపుకున్నా ఆగదు. కళల ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు నీతో. జరిగింది, జరగబోతుంది అన్నిటినీ నువ్వు ముందుగానే గ్రహించే మనస్సు దేవునికి ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ అభివృద్ధి, ఇటువంటి అసాధారణమైన కార్యాలకు మీరు చేయాల్సింది ఏంటి? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనంలో రాయబడి ఉంది. ఇటువంటి అసాధారణమైన కార్యం జరగడానికి నీ పెట్టుబడి ఏంటంటే తలుపేసుకోవాలి. తలుపేసుకోవటం దేన్ని చూపిస్తుంది? ఉరియేసుకోవటానికి కాదు. మత్తయి సువార్త 6:6 చదవండి. తలుపేయటం దేనికి గుర్తు? ప్రార్థనకి గుర్తు.
దానియేలు వర్ధిల్లాడంట. దానియేలు క్రింద 6:28లో బైబిల్ చెప్తుంది దానియేలు వర్ధిల్లాడట. కారణం ఏంటంటే 6:10 రాయబడి ఉంది, రోజుకు 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. నీవు చేయాల్సిన పెట్టుబడి ఏంటంటే ఓన్లీ ప్రేయర్. నీవు చక్కగా దేవునితో సవాసం చేయటానికి క్రమపరిచేసావంటే, ఉదయమున లేచి దేవుని పాదాల దగ్గర గడపడానికి క్రమపరిచేసావంటే, నేను చెప్తున్నాను నీ జీవితంలో అడుగడుగున అద్భుతాలు జరుగుతాయి. నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు, దిగులు పడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, యేసు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆకాశం వైపు చూస్తూ, ఈ ఆకాశం వైపు చూడటం అది కూడా ప్రార్థనకి గుర్తు, దేవుని వైపు చూడటానికి గుర్తు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను పట్టుకోబోతున్నాను, నీ జీవితాన్ని పట్టుకోబోతున్నాను, నీ కుటుంబాన్ని నేను హ్యాండిల్ చేయబోతున్నాను. నువ్వు కూడా రెడీ అంటే నాతో పాటు నువ్వు థ్యాంక్ యూ లార్డ్ మాట ఇవ్వు. నీ జీవితాన్ని ధన్యకరంగా చేయబోతున్నాను, ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను, మేలుకరంగా చేయబోతున్నాను, నిన్ను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్న జరుగుతుంది. దేవుని అభిషేకం ఇప్పుడే మీ మీదకు దిగి రాబోతున్నాయి. దేవుని వెలుగు మీ మీదకు దిగి రాబోతున్నాయి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయా ఏవేవైతే అభివృద్ధి అవుతాయో ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావు. యేసు నామములో ప్రతి ఒక్కరిని అభిషేకించండి, 2 పలాత్మతో నింపండి, 200 అభిషేకంతో నింపండి. ఇదిగో నూతన కార్యం జరిగించబోతున్నాను మాట్లాడుతున్నాడు, అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాను మాట్లాడుతున్నాడు, గొప్ప కార్యం జరిగించబోతున్నాను మాట్లాడుతున్నాడు. నా గాయపడిన హస్తాన్ని నీ పైన చాపబోతున్నాను మాట్లాడుతున్నాడు, నిన్ను వర్ధలు చేసి పెంపొందింపజేసి ఆశీర్వదించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఇప్పుడే అభిషేకించండి ప్రభా, మీరే తాకండి అయ్యా. రోగులైన వారిని యేసు నామములో ముట్టండి, యేసు నామములో అద్భుతం జరుగునుగాక. మీరే తాకుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు మీద ఆశ వచ్చేస్తే మనం మర్చిపోతాం, సిగ్గుపడం. హల్లెలూయా. మనకెందుకు సిగ్గు? మనల్ని దేవుడు పాపం చేయడానికి మాత్రమే సిగ్గుపడాలి. మనం ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడంటే ఆయన ఆరాధించడానికి కోసం దేవుడు మనల్ని సృష్టించాడు, స్తుతి కోసమే నిర్మించబడ్డానని బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొండంత ఆశ యేసు మీదే ఆశ, కొండంత ఆశ యేసు మీదే ఆశ, చాలా చాలా ఆశ యేసు మీదే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ. అమ్మ కంటే యేసు మీదే ఆశ, నాన్న కంటే యేసు అంటే ఆశ, అమ్మ కంటే యేసు అంటే ఆశ, నాన్న కంటే పడని, అమ్మ కంటే నాన్న కంటే యేసు, అందరికంటే యేసు అంటే ఆశ, అందరికంటే అన్నిటికంటే యేసు అంటే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ, ఆశ 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 యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ. హల్లెలూయా. ధనము కంటే యేసు మీదే ఆశ, డబ్బు కంటే యేసు మీదే ఆశ. హల్లెలూయా. ఇప్పుడు సిస్టర్స్ చెప్పాలి, బంగారం కంటే యేసు అంటే ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ చెప్పాలి, విందు కంటే యేసు అంటే ఆశ, బిర్యానీ కంటే యేసు అంటే ఆశ. హల్లెలూయా. ఎవరు ఈ భూమిలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో నాట్యం ఆడారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఇంకా ఎందుకంటే పరలోకంలో నాట్యం ఆడే వాళ్ళు మాత్రమే అక్కడ కనపడుతున్నారు. హల్లెలూయా.
అమ్మ కంటే ఎస్ అంటే ఆశ, నాన్నకంటే ఎస్ అంటే ఆశ. ఆశ 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 యేసు మీదే ఆశ. ఆశ 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 యేసు మీదే ఆశ. ఆశ 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 యేసు మీదే ఆశ. చేతులు వాళ్ళందరూ చెప్పండి. హే 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 సువార్తను అడ్డగిస్తున్న మంత్రశక్తులని ఈ రాత్రి వెళ్ళిపోవాలి. మీ కుటుంబానికి విరోధంగా చేయబడిన మంత్రశక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులని ఈ రాత్రి బూడిద అయిపోవాలి. ప్రాణం కంటే ఎస్ అంటే ఆశ, దేహం కంటే ఎస్ అంటే ఆశ. ప్రాణం కంటే ఎస్ అంటే ఆశ, దేహం కంటే ఎస్ అంటే ఆశ. కోరికల కన్నా ఎస్ అంటే ఆశ, కోరిక కన్నా ఎస్ అంటే ఆశ. కోరిక కంటే ఎస్ అంటే ఆశ, తలపుల కంటే ఎస్ అంటే ఆశ. తలపుల కంటే ఎస్ అంటే ఆశ. ఆశ 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 యేసు మీదే 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 ఆశ. హల్లెలూయా. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం గుంటా గ్రౌండ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాణి అండి. ఏమైంది చెప్పండి. నాకు 3 నెలల క్రితం పెరాలసిస్ వచ్చిందండి. వస్తే మా సహోదరు ఒక ఆమె మీతో ప్రార్థన చేయించింది. కర్చీపు కూడా ఇచ్చింది, ఆయిల్ ఇచ్చింది. ఇంకా గంటలో చనిపోతావని చెప్పారు. నాకు ఎవరు చెప్పారు చనిపోతారని? డాక్టర్లు అండి. ఎందుకు చెప్పారు? సీరియస్ అయిందండి, స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ లాగా వచ్చి ఇంకా కోమాలోనికి వెళ్ళిపోయారా? కనిపించలేదండి. అదే కోమాలోనికి వెళ్ళిపోయారు. గంటలో డాక్టర్ చచ్చిపోతారు అన్నారు. అప్పుడు ఏమైంది? ప్రార్థన చేపించారండి. అప్పుడు ఏమైంది? అప్పుడు బాగానే కళ్ళు కనిపించాయండి. మళ్ళా జీవం వచ్చిందా? 3 రోజులకి కోమాలో నుంచి బయటకు వచ్చాను. గట్టిగా చప్పట్లు కొడితే చూడండి. ఈ సహోదరికి స్ట్రోక్ లాగా వచ్చి కోమాలోనికి వెంట కోమా. ఈ సహోదరి కోమాలోకి వెళ్ళిపోయిందండి. డాక్టర్ ఎగ్జామ్డ్ గారు అండ్ సెడ్ షీ విల్ డై విత్ ఇన్ 1 అవర్. ఈ డాక్టర్లు ఆమెను పరీక్షించి ఈమె మరొక గంటలో చనిపోబోతుందని డాక్టర్లు చెప్పారు. సో హర్ సిస్టర్ కాల్ టు అవర్ ప్రేయర్ టవర్ ఫర్ ద ప్రేయర్. ఆమె యొక్క సహోదరి మా యొక్క ప్రార్థనా గోపురానికి ఫోన్ చేసి ఈమె నిమిత్తం ప్రార్థన చేయమని. అయ్యా మై సిస్టర్ వాస్ డైడ్. అయ్యా మా సహోదరి చనిపోయింది. We want to get life. ఆమె ఇప్పుడు తిరిగి బ్రతకాలి. డాక్టర్ said within few minutes she will die. ఇక డాక్టర్లు చెప్పారు మరి కొద్ది నిమిషాల్లో చనిపోతుందని. So when they prayed they said she will alive. వారు ప్రార్థన చేసి ఆమెతో చెప్పారు అమ్మా ఆమె బ్రతికి ఉంటుంది, ఏమి కాదని వారు చెప్పారు. She will not die. ఆమె అన్నటికి చనిపోదు. After the prayer ప్రార్థన చేసిన తర్వాత her eyes was open. ఆ తల్లి గారి యొక్క కళ్ళు తెరవబడి she got life. ఆమెలోకి జీవం వచ్చినది. కొట్టండి గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు నామములో ఇప్పుడే చెవిటితన ఆత్మ అధికారం కలిగిన యేసు నామములో బంధిస్తున్నాను. లీవ్ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే నీకు వినికిడి శక్తి యేసు నామములో వచ్చిన గాక. ఆమేన్ ఆమేన్. మైక్ పట్టుకోమా. చెప్పు. యేసు యేసు నన్ను ముట్టాడు. యేసు మంచివాడు.
యేసు మంచివాడు. అమ్మా ఎన్ని సంవత్సరాలుగా చెవుడు ఉంది? పుట్టినప్పటి నుంచి అమ్మా. From his birth she was a deaf woman. ఈమె పుట్టుక నుండే చెవిటితన సహోదరి. ఇప్పుడు యేసు నామములో ప్రార్థన చేయగా వినికిడి శక్తి వచ్చేసింది. అమ్మా నీ పేరేంటి? సుమతి. గట్టిగా చెప్పండి. సుమతి అండి. ఏ ఊరు? పులిగడ్డ అండి. మీ భర్త గారి పేరేంటి? యేసు రత్నం. ఇప్పుడు నా మాట వినపడుతుందా? వినిపిస్తుందండి. ఈ చెవులు మూసుకోమా. యేసు యేసు నన్ను ముట్టాడు. అలాగే ఈ చెవులు మూసుకో. అమ్మా నీ పేరేంటి? సుమతి. ఏ ఊరు? పులిగడ్డ. వినిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఈ రోజు నుండి బాగా దీవించబడబోతున్నాం. అసలు ఒంట్లో బాగోట్లేదు, చావు బతుకుల్లో ఉంది. నేను ఇవాళకి 3వ రోజు రావటం. రాత్రి కచ్చిపు తీసుకెళ్ళి మా అక్కకి వేసాను. అక్క ఇది వేసుకుని పడుకో, ఆ ప్రభుని కరుణిస్తానని. తెల్లారి లేచి నేను 3:30కి ప్రార్థన చేసుకున్నా. తెల్లారికెళ్ళి మా అక్కకి తగ్గిపోయింది. చూడండి 4 రోజుల ఈవిడ బలహీనంగా బెడ్ మీదే పడి ఉంది, మంచం మీదే పడి ఉంది, లేవలేదు. అయితే ఈయన నిన్న రాత్రి ప్రేయర్ మీటింగ్ వచ్చారు. నేను ప్రేయర్ చేసిన ఆ యొక్క ఖర్చీపుని తీసుకెళ్లి తన అక్క మీద పెడితే నెక్స్ట్ డే ఈ రోజు నుండి బాగుందంట. కొట్టండి గట్టిగా చెప్పండి. నా పేరు సుమలత. నేను విజయవాడ ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు నేను చెస్ట్లో గడ్డలతో చాలా బాధపడుతున్నాను. అప్పటికి హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు నేను. అయితే ఆ ప్రేయర్ ఆయిల్ రాసుకుంటూ దేవుని స్తుతిస్తూ నేను హాస్పిటల్కి వెళ్ళాను. టెస్ట్లన్నీ చేసి ఏం లేదమ్మా, ఒక 4 రోజులు మందులు వాడితే సరిపోద్ది అన్నారు. నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు నీ చెస్ట్లో గడ్డలు ఉన్నాయా, ఎలా ఉన్నాయమ్మా అని అడిగారు. నేను ప్రేయర్ ఆయిల్ రాసుకుంటున్నాను, నాకు అంత నొప్పిగా అనిపించట్లేదు మేడం అని చెప్పాను. దేవుడు స్వస్థపరిచాడు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రేయర్ ఆయిల్ రాసుకుంటాను. మీకు ఛాతీలో గడ్డలు ఉందని ఎవరు చెప్పారు? డాక్టర్. మరలా లేదని ఎవరు చెప్పారు? ఎగ్జామ్ చేసి డాక్టరే. చూడండి, ది సిస్టర్ హ్యాడ్ ఎ ట్యూమర్ ఇన్ హర్ బ్రెస్ట్. ఈ సహోదరి తన యొక్క రొమ్ములో యందు గడ్డలు కలిగి ఉంది. She went to doctor. Doctor said you have to go to operation. ఆమె డాక్టర్ని వెళ్ళి పరీక్షించినప్పుడు డాక్టర్లు చెప్పారు, అమ్మా నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. But she came to our prayer meeting in Vijayawada. కానీ ఆమె మా యొక్క విజయవాడలో జరిగే ప్రార్థన కూడికి పాల్గొన్నది. I said the tumor disappeared. నేను చెప్పాను, అమ్మా ఆ గడ్డలు కరిగిపోయాయి అని చెప్పాను. Then she went to doctor again. ఆ తర్వాత తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. Doctor examined her. డాక్టర్లు ఆమెను పరీక్షించారు And asked her, ఆమెను అడిగారు, where is your tumor now? అమ్మా ఇప్పుడు నీ గడ్డలు ఏయి అన్నాడు. She said, I prayed to God and God healed me. ఆమె చెప్పింది, మేము యేసయ్యకు ప్రార్థన చేశాం, యేసయ్య నన్ను బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. హల్లెలూయా. 2012లో అయ్యగారు ప్రేయర్కి వచ్చాం. అక్కడ విజయవాడలో ఒక కందుకూరి కళ్యాణ మండపంలో వచ్చినప్పుడు మాకు గృహం లేదు, వ్యాపారం ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్. అప్పుడు అమ్మగారు శీబా అమ్మగారు నాకు కట్సిప్పును ఒక వాగ్దానం ఇచ్చింది. ఆ వాగ్దానంలో ఏముందంటే 2 ఆశీర్వాదం మీకు కలుగును గాక అని ఉంది. మాకు 3 ఆశీర్వాదం కలిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మంచి ఇల్లు కట్టుకున్నాం, 30 లక్షల ఇల్లు కట్టుకున్నాం. కొట్టండి గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లు. ఎన్ని సంవత్సరాలు మీకు సంతానం లేదు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు సంతానం లేనప్పుడు నువ్వు ఏం చేస్తామా? ఎక్కడ ఆల్రెడీ ప్రేయర్ కు? తెనాలి. విజయవాడ ఆల్రెడీ ప్రేయర్ కు తెనాలి వచ్చారు. అప్పుడు ఏమైంది? దేవుడు మీకు సంతానం ఇచ్చాడా? ఇచ్చారు బాబు. చూడండి, 12 ఏళ్ళ తర్వాత ఈ ప్రాంతం నుండి విజయవాడలో జరిగే ఆల్రెడీ ప్రేయర్ కు వచ్చారు. దేవుడు ఆశీర్వదించి 12 సంవత్సరాల తర్వాత ప్రవచనం బట్టి సంతానం ఇచ్చి ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల దురాత్మ శక్తుల చేత పీడించబడ్డారు? ఆ చేతబడి శక్తుల చేత నేను 20 సంవత్సరాలు. Since 20 years she had been suffering with the witchcraft power. 20 సంవత్సరాలుగా ఈ సహోదరి చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నది. While she was watching my program, నా టీవీ కార్యక్రమాన్ని ఆమె చూస్తూ the ఉన్నప్పుడు anointing of the Lord touched her. దేవుని యొక్క అభిషేకం ఆమెను ముట్టినది. She fell down and jumped to some other place. ఆ అభిషేకం తాకగానే ఆమె ఉన్న చోట నుండి ఎంతో దూరం వెళ్ళి పడిపోయినది. And the devil left her. వెంటనే ఆ దురాత్మ ఆమెను విడిచి వెళ్ళిపోయింది. Now she is quite all right. ఇప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నది. Jesus delivered from the witchcraft spirit after 20 years. 20 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ఈమెకి చేతబడి శక్తి నుంచి విడుదలను అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. పాపములో భయంకరమైన బంధకంలో ఉన్నవారు రక్షించబడుచున్నారు. దెయ్యములు పట్టిన వారు విడిపించబడుతున్నారు. రాత్రి విడుదల చేసి ఉన్నాడు.
గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి. కుంటివారు నడుస్తున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, మూగా చెవిటివారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. సంతానలేమి కలిగిన వారికి సంతానం కలుగుతోంది. ఆర్థిక అప్పుల సమస్యలలో ఉన్నవారు ఆశీర్వదించబడుచున్నారు. అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. ఈ అద్భుతాలన్నిటినీ దైవజనులు డాక్టర్ థామస్ గారి ద్వారా దేవుడు జరిగించుచున్నాడు. స్థలం గుంటా గ్రౌండ్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని అభిషేక ఆరాధన స్వస్థత కూడిక డిసెంబర్ 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని దైవిక స్వస్థత కూడిక డిసెంబర్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. విజయవాడలో దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక డిసెంబర్ 15వ తేదీన రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. అమలాపురంలో దహించు అగ్ని ఉపవాస ప్రార్థనా కూడిక డిసెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతెన దిగువన, అమలాపురం. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్ 9494940074 మరియు 75. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పో.